ఫస్ట్ మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుందంటే మనం గమనించాల్సింది డెఫిషియన్సీస్ వల్ల. చాలా మందిలో గమనించండి, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే ఫస్ట్ చిన్న చిన్న తిమ్మిరితో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక టక్ టక్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నడుస్తున్న కూర్చుంటున్న ఒక హెవీనెస్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా 4వ స్టేజ్కి వచ్చాక మనం నడుస్తున్నప్పుడు కూర్చుంటాను చీమలు కుట్టినట్టు లేదంటే సూదితో గుచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా 5th స్టేజ్కి వచ్చాక అరిగిపోవడమే. ఇది సిమ్టమ్స్. ఒకటేసారి రాలేదు చేశారా 5 సిమ్టమ్స్, 5 చూసారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. ఆ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము కొద్దిగా హెవీగా అనిపించి టక్ టక్ సౌండ్లు వస్తున్నాయంట వెంటనే మనం చేయించుకోవాల్సిన టెస్ట్ కాల్షియం టెస్ట్. మనం కాల్షియం టెస్ట్ చేయించుకుంటే ఆ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా మనం నువ్వులు తీసుకోవడము, మునక్కాడలు తీసుకోవడము, పంకిన్ సీడ్స్ తీసుకోవడము, పాలు తాగడం రెగ్యులర్గా, ఆవు పాలు మంచిగా ఇవి తీసుకుంటూ ఉంటే మనకి ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ తగ్గిపోద్ది. సో డెఫినెట్గా మనకి ఆ టక్ టక్ సౌండ్ల దగ్గర మనం ఫస్ట్ స్టేజ్లోనే మోకాళ్ళ నొప్పులు తగ్గించేసినట్టే కదా. మనం ఏంటంటే ఎలా ఉంటుందంటే ఈ జనరేషన్లో పిల్లలు ప్రత్యేకంగా ఎక్కువ సిస్టమ్ దగ్గర వర్క్ చేసుకుంటుంటారు. మొబిలిటీ అస్సలు ఉండదు, మూమెంట్ అస్సలు ఉండదు బాడీకి. లేకపోతే ఒక మనిషే ఒక 2 రోజులు అలా కూర్చున్నాడు అనుకోండి, మళ్ళీ కదలడానికి జస్ట్ బాడీని మొత్తం ఆఫ్ చేసుకొని తీసుకుంటుంటాం. అలాగా 2-3 గంటలు అలాగా కూర్చోవడం వల్ల మజిల్కి బోన్కి మూమెంట్ లేకపోతే అసలు స్టిఫ్ అయిపోతాయి అవి. దానివల్ల వచ్చే నొప్పులు బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ వల్ల. అందులో ఎందుకంటే మూమెంట్ లేకపోతే బాడీలో డైజెషన్ ప్రాపర్గా ఉండదు, డైజెషన్ లేకపోతే డెఫిషియన్సీ వస్తుంది. కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మనకి హెవీనెస్, తిమ్మిరి పట్టడం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఖచ్చితంగా మనం అనుకున్నట్టు నువ్వులు, ఆవు పాలు ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటుంటే సరిపోతుంది. అదే ఇంకో నెక్స్ట్ స్టేజ్ ఏమని చెప్పాను, తిమ్మిరి రావడం. తిమ్మిరి వచ్చిందంటే డెఫినెట్గా B12 డెఫిషియన్సీ. B12 డెఫిషియన్సీ ఈజ్ వెరీ నార్మల్ థింగ్ అయిపోయిందండి ఈ జనరేషన్లో. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా ప్రాబ్లం ఉందని హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ న్యూరోకైన్ ఇంజెక్షన్ వేసేసేయడం, లేదంటే ట్యాబ్లెట్స్ రాసేయడం జరుగుతుంది. మన ఫుడ్లో కూడా బలంగా దొరుకుతుంది, ఆ ఫుడ్ని మనం తీసుకుంటే సరిపోద్ది కదా. తోటకూరలో ఎంత బ్రహ్మాండమైన B12 ఉంటుంది, ఐరన్ ఉంటుంది దాంట్లో మనకి. సో పూల్ మకానా, మన సామర్ గింజలు అంటారు కదా, సో వాటర్ చెస్ట్ ఫ్రూట్ అంటారు దాన్ని. సో ఆ నట్స్లో తీసుకోవచ్చు. మనకి పంకిన్ సీడ్స్లో బ్రహ్మాండమైన B12 ఉంటుంది, ఆల్మండ్స్లో ఉంటుంది, ఎందులో ఉండదు చూడండి. మనం రెగ్యులర్ తీసుకుంటున్న ఫుడ్లోనే ప్రత్యేకంగా B12 డెఫిషియన్సీ ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఇవి కొద్దిగా రెగ్యులర్గా యాడ్ చేసుకుంటుంటే సరిపోతుంది. సో కాబట్టి ఇంకొక స్టేజ్కి వచ్చామనుకోండి, ఇంకో నేను చెప్పాను చూడ, ఇంకా హెవీనెస్, ఇంకా కూర్చున్న నిలబడిన కొద్దిగా హెవీనెస్ ఉంటుంది. ఆ హెవీనెస్ బికాస్ ఆఫ్ D విటమిన్ డెఫిషియన్సీ వల్ల. D విటమిన్ డెఫిషియన్సీ కరెక్ట్గా ఉండాలంటే మంచిగా మష్రూమ్స్ దొరుకుతాయి కదండి, పుట్టగొడుగులు అంటారు. అవి తెప్పించుకొని పసుపు వాటర్లో కడిగి ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకొని. ఎందుకంటే మష్రూమ్స్ మనం రెగ్యులర్గా తీసుకోమంటే వారానికి ఒక్కసారి తీసుకోవడమే కష్టం అయిపోతుంది. అదే మంచిగా పల్లెటూరులో మష్రూమ్స్ దొరుకుతాయి మనకి, పసుపు వాటర్లో కడిగేసి మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసేసుకుంటే ఆ పౌడర్ని ప్రతిరోజు ఆవు పాలలో 1 స్పూన్ కలుపుకొని తాగండి, లేదంటే కూరల్లో వేసేసుకోండి, చపాతీ పిండిలో 1 స్పూన్ వేసుకొని చపాతీ చేసుకోండి. అసలు D విటమిన్ డెఫిషియన్సీ ఉండదు మనకి. పసుపు కూడా వేస్తున్నాం కాబట్టి, వాష్ చేస్తున్నాం కదా, ఇందులో పసుపు కూడా యాడ్ అవుతుంది కాబట్టి యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అసలు D విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హెవీనెస్, టైట్నెస్ వస్తుంది. ఇంకా మనం 4వ స్టేజ్కి వచ్చిన తర్వాత ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం చూసారా, కాల్షియం దాటేసాము, B12 దాటేసాము, D విటమిన్ దాటేసాము, ఐరన్కి వచ్చేసాము. ఐరన్కి వచ్చిందంటే బాడీ ఇంకా నాట్ ఓన్లీ మోకాళ్ళ నొప్పి ఒకటే కాకుండా జాయింట్లు కూడా స్టిఫ్నెస్. ఏదైనా కొద్దిగా పని చేసామనుకోండి చేతుల్లో తిమ్మిరి, హెవీనెస్, టైట్నెస్ ఉంటుంది అనమాట. సో అది కాస్త ఏం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ కంపల్సరీ తీసుకోవాలి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనము కంపల్సరీ మనం అంజీర్ తీసుకోవచ్చు, బ్లాక్ కిస్మిస్ తీసుకోవచ్చు, ఆల్బుకారా ఫ్రూట్, దానిమ్మకాయలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, బీట్రూట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, క్యారెట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రత్యేకంగా అన్నిట్లో రెడ్ కలర్ ఫ్రూట్స్లో కానీ రెడ్ వెజిటబుల్స్లో బాగా ఐరన్ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా క్లియర్ అవుతుంది. చూసారా, ఫస్ట్ స్టేజ్లో మనం క్లియర్ చేసేసాం, 4th స్టేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అసలు ఆ సిమ్టమ్స్ కూడా కనపడవు. కాబట్టి యంగ్ జనరేషన్ వాళ్ళకి నొప్పులు కానీ, తిమ్మిరి కానీ, హెవీనెస్ కానీ ఉంటే బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. ఆ డెఫిషియన్సీని మనం ఇమ్మీడియట్గా వెళ్ళి చేయించుకోవాల్సిన టెస్టులు ఐరన్ ఒకటి, B12 ఒకటి, D విటమిన్ ఒకటి, కాల్షియం ఒకటి. అవి చేయించుకొని కరెక్ట్గా ఉన్నాయి అంటే దాన్ని బట్టి మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలనేది బాడీ తెలియజేస్తుంది. సో బాడీ స్టిఫ్గా ఉన్నా కూడా నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్సర్సైజ్ చేసుకుంటే తగ్గిపోద్ది. లేదు డెఫిషియన్సీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు దాన్ని మనం అనుకున్నట్టు ఈ ఫుడ్లు తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, డెఫిషియన్సీ క్లియర్ అయిపోతుంది, నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ యోగా మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. జాయింట్ పెయిన్స్ వచ్చింది, టైర్డ్నెస్ వచ్చింది, బాడీలో హెవీగా అనిపిస్తుందంటే యోగా కంపల్సరీ చేసుకోండి. యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్. అన్ని సర్వరోగ నివారణ ఏదైనా ఉందంటే అది యోగానే. ఫస్ట్ స్టార్ట్ విత్ యోగా,
అండ్ మంచి ఫుడ్, మంచిగా వాటర్ తాగడం, డైలీ మోషన్కి వెళ్ళడం, నైట్ పడుకుంటాను కొద్దిగా మెడిటేషన్ చేసుకుని పడుకోండి. ఎప్పుడు అడగండి నాకు ఏమైనా సమస్య వస్తే, అప్పుడు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. వారంలో 2 రోజులు చేస్తున్నాను, 4 రోజులు చేయట్లేదు అంటే సమస్యలు కూడా 100 వస్తాయి. ఇప్పుడు 400 రావుండే బదులు 100 వస్తాయి అంతే. ఎందుకంటే అట్లీస్ట్ మనం పర్ఫెక్షన్ ఉండాలి. ఏ సమస్య అయినా సరే రావడానికి ముందు మన లైఫ్ స్టైల్లోని డిస్టర్బెన్స్ వల్ల సమస్య వస్తుందని మనం కూడా అవగాహన ఉండాలి. అది మనం కరెక్ట్ చేసుకుంటే సమస్య రాదు మనకి. సో కాబట్టి మోకాలు నొప్పులు వస్తే మనకి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఒకవేళ విపరీతమైన మోకాలు నొప్పులు ఉంటే ఒక మ్యాజికల్ మిరాకిల్ ఆయిల్ అంటాను నేను. ఒక నువ్వుల నూనెలో కొద్ది కర్పూరము, వాము పువ్వు, పుదీనా పువ్వు అని దొరుకుతాయి. ఆయిల్లో వేసిన వెంటనే మళ్ళీ వాటర్ లాగా ఇలా డైల్యూట్ అయిపోతాయి. దాన్ని మోకాల కింద భాగంలో, మోకాల పై భాగంలో మంచి మసాజ్ చేసుకుంటే రిలీఫ్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సమస్య ఏదొచ్చినా అదే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, కొద్దిగా స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకొని, డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటే అసలు మోకాళ్ళ నొప్పులే ఉండవు మనకి ఇంకా.